గోవా గవర్నర్గా పదవి రావడంతో ఈరోజు అశోక్ బంగ్లా అంతా కూడా కోలాహలంగా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆర్పి పంచదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు ఇంతటి పదవి రావడం పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఈరోజు అంటే నేను ఆయనతో గత 40 సంవత్సరాల బట్టి ఫాలో అవుతున్నాను. ఆయన ఏ పార్టీలో ఉంటే అదే పార్టీ, ఆయన డైరెక్షన్స్ ఆయన శిష్యుగా ఉంటున్నాను. ఆయన గురించి నాకు అన్ని విషయాలు పూర్తిగా తెలుసు. మొన్న ఎలక్షన్లో పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా ఆఫర్ వచ్చింది, సార్ మీరు ఎంపీకి నిలబడండి అని. ఆయన క్లియర్గా నిర్మోహంట చెప్పి నేను పక్కన ఉన్నాను. నా వయసు ఏజ్ అడ్వాన్స్ అయింది, ఎంపీగా నేను న్యాయం చేయగలను లేరో, అందుకే నేను ఎంపీగా అడగడం లేదు, అందుకే క్లియర్గా చెప్పేసాను నేను ఎంపీకి నిలబడినాను. కానీ ఈరోజు చంద్రబాబు ఆయన ఒక 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో, రాజకీయ చరిత్రలో సెంట్రల్ మినిస్టర్ చేశారు, స్టేట్ మినిస్టర్ కొన్నారు, చాలా సంవత్సరాలు చేశారు, ఎమ్మెల్యే కూడా ఆయన పాత్ర పోషించి, ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయన పాత్ర పోషించారు. మొదట్లో అయితే స్టేట్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ కూడా చేశారు. ఇన్ని చేసినా ఎప్పుడూ ఆయనకి మచ్చలేదు, ఏ విషయంలో కూడా మచ్చలేని మహారాజు ఆయన అశోక్ గజపతి. అలాంటి వ్యక్తికి ఈ గోవా గవర్నర్గా వేయడం కూడా చాలా సముచితం. ఆ పదవికి తగు న్యాయం కూడా చేస్తారు ఆయన. ఎటువంటి రాజకీయంగా అప్పుడే అంటున్నారు, ఏం సార్ ఏంటంటే మనం ఇంకా రాజకీయాలు మాట్లాడడానికి ఏముండదు అనే రకం మనిషి, అంత పెద్ద మనిషి, దానికి సరైన న్యాయం వస్తుంది. ఆ పదవికే ఇవన్నీ తెస్తారు అశోక్ గజపతి. మేము అందరూ ఆశపడుతున్నాం. ఒక్క విజయనగరం కాదు, 3 జిల్లాలు, మన ఉత్తరాంధ్ర జిల్లాలు అందరూ హ్యాపీగా ఉన్నారు. మొన్న నేను విజయవాడ వెళ్ళొచ్చాను పార్టీ హౌస్కి, అక్కడ కూడా అందరూ అప్పుడే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అశోక్ గారి పేరు వెళ్ళిందంటే 100% మోడీ గారు ముద్రేసి పంపిస్తారు. ఎందుకంటే ఆయన మీద అంత కాన్ఫిడెన్స్ మోడీ గారికి కూడా ఉంది. కాబట్టి సరైన టైంలో సరైన పదవి వచ్చింది. దాన్ని మాత్రం 100% న్యాయం చేస్తారు. ఆ పదవికే హంగు తెస్తారని మేము భావిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసాం కదా, ఈరోజు పూర్తిగా పార్టీ శ్రేణులంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాజకీయంలోనే మచ్చలేని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా పోసుపట్టి అశోక్ గజపతి రాజు అని చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆ పదవికే వన్య తెచ్చే విధంగా అయితే మాత్రం ఆయనైతే పనిచేస్తారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎంపీ పదవి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆ పదవి నాకు వద్దు అంటే నేను పోటీ చేయనంటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. ఈరోజు గవర్నర్ పదవి స్వీకరిస్తున్నారంటే 100% అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఇటువంటి పదవులు ఎన్నో అధిరోహిస్తారని కూడా మరొక వైపు అయితే మాత్రం అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.